హాయ్ అండి. సో, నేను ఈరోజు సండే స్పెషల్ బగారా రైస్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా మసాలా దినుసులన్నీ ఇలా సెపరేట్ చేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని, రైస్‌ని కూడాను నానబెట్టుకున్నాను హాఫ్ ఎన్ అవర్. సో, ఒక పాత్ర తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి, స్పూన్ ఆయిల్ వేసి బాగా కొంచెం మరిగినాక అందులోనే మసాలా దినుసులన్నీ ముందు షాజీరా వేశాను. తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసి బాగా వేగనిచ్చాననమాట. సో, బాగా వేగినాక అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి అవి కూడా వేగినాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేశాను. పుదీనా కూడా వేసుకోవచ్చు. అదైతే నా దగ్గర లేదు. సో అది బాగా వేగినాక అందులోనే ముందే నానబెట్టాను కదా హాఫ్ అన్ అవర్. సో ఆ రైస్ని వేసేసి కొంచెం మసాలా పౌడర్ కూడా వేశాను. తర్వాత సాల్ట్ వేసేసి కొంచెం అంటే కలపలేదు ఎక్కువ, ఎందుకంటే రైస్ అనేది ముక్కలైపోతుందని. సో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా వేసాను అనమాట. సో మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచాను. 10 మినిట్స్ అయ్యాక చూస్తే కొంచెం అడుగున కొంచెం వాటర్ ఉంటుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి మరొక 5 మినిట్స్ ఉంచాను అనమాట. వేడి వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. పొడి పొడిగా